ఎప్పుడైతే మనం న్యూక్లియర్ బాంబ్ చేసినామో న్యూక్లియర్ బాంబ్ ప్రధానంగా మనము 3 దేశాల కోసం చేసినాం. ఒకటి చైనా, ఒకటి పాకిస్తాన్, ఇంకొకటి అమెరికా. అదేంది గిరీష్ అమెరికా? మీరు అందరూ మర్చిపోయారేమో. కాంగ్రెస్ ఈయన చరిత్ర నేను ఎన్నోసార్లు చెప్పిన. బంగ్లాదేశ్తో 1971లో మన జరుగుతున్నప్పుడు వెస్ట్ బెంగాల్ వాటర్ లోపలికి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తీసుకొని వచ్చేసింది అమెరికా. ఆప్తావా పాకిస్తాన్ ఇబ్బంది పెట్టుడు ఆప్తావా, లేకపోతే న్యూక్లియర్ బాంబ్ యాక్షన్ మొదలెడతామని అన్నది. ఆనాడు మన పరమ మిత్రువు, మనని ప్రేమించే ఒక మిత్రువు, కామన్ శత్రువు అయిన అమెరికాకు నేను కూడా వస్తున్నా, నా సబ్మెరీన్లు మొదలైనవి అని మాట్లాడింది యావత్ ప్రపంచంలో ఎప్పటికైనా తన మిత్రుత్వాన్ని నిలబెట్టుకున్నది రష్యా. ఆనాడు తన 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 సబ్మెరైన్లు భారత్ వాటర్లకు రాకపోయినుంటే అమెరికా భారత్ని ఏం చేస్తుండే అన్నది ఒకసారి గుర్తుపెట్టుకుంటారు. సో ఇవాళ మనం ఏదైతే ఆనందం పొందుతున్నాం చూడు, మనకు అంత సపోర్ట్ వస్తుందో మన చరిత్ర రూట్స్ కాడికేం తెలుసుకోవాలి. మన గలీజ్ టైంలలో మనకు ఎవరు హెల్ప్ చేసిండ్రు, మన మంచి టైంలలో మనతో ఎవరు ఉన్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో 1998లో ఎప్పుడైతే న్యూక్లియర్ వెపన్ మనం తయారు చేసినామో, పాకిస్తాన్ కూడా ఇక ఖచ్చితంగా అది చేసుకుంటుంది, దొంగతనం చేసో అది చేసో లేదా చైనా దానికి చేసో. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, పాకిస్తాన్కి తెలుసు ఏంది ఎప్పటికైనా భారత్తో న్యూక్లియర్ మిలిటరీలో గెలవలేదని. అది ఎప్పుడైనా జిహాదీ నెట్వర్క్ని పెంచి భారత్ని ఇబ్బంది పెట్టడానికనే ప్రయత్నం చేసింది. అయితే భారత్ 2001లో ఆపరేషన్ పరాక్రమ్ అని చెప్పి మొదలెట్టింది పార్లమెంట్ అటాక్ తర్వాత. డేట్స్ కొంచెం అటు ఇటు ఉంటాయి, డేట్స్ నాది మీరు 2000, 2001, 2019 అయినా కొంచెం హెల్ప్, ఐఎమ్ రియలీ సారీ విత్ ది డేట్స్. సో ఆపరేషన్ పరాక్రమ్ అని పార్లమెంట్ అటాక్ తర్వాత తీసుకుంది. ఎందుకు తీసుకున్నదనంటే అసలు ఈ లాజిస్టిక్ సపోర్ట్స్ మనము మొత్తం పెట్టి కొట్టిపడదొద్దాం పాకిస్తాన్ అని చెప్పి డిసైడ్ అయింది. కాకపోతే బార్డర్లో మొత్తము సైన్యాన్ని తీసుకొని పోయి పెట్టేసి చెక్ పెట్టి నూకి పడదొద్దామని అంటే లాజిస్టిక్ సపోర్ట్ సరిపోలే. ఎందుకు సరిపోలే? ఇగో ఇవాళ మీకు యాద వస్తున్నది, మనం గడుతుంటే చైనా వాడికి ఇబ్బంది అవుతుంది, మనం గడుతుంటే పాకిస్తాన్ వానికి ఇబ్బంది అవుతుంది, మనం గడుతుంటే ఇక్కడ మాల్డీవ్స్ వానికి కిరికిరి, ఇక్కడ ఉన్నడిగిత్తంతా పిత్తుతో చచ్చిపోయే దేశం అది. అయినా ఆడికి చాలా మన మీద కళ్ళు పెట్టడానికి చూసిండు వెనకటికి. ఒక ఫోటోగ్రాఫ్తో చంపినామని, ఓ ఫోటోగ్రాఫ్తో చంపి పడదొబ్బినాం, నలిచి పడదొబ్బినాం. ఇది భారత్ ఇవాళ. సో ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఈ లాజిస్టిక్ సపోర్ట్ మనకు సరిపోలే. మన ఆర్మీ కొంచెం ఏంద్రబా ఇది ఇంతగానం మన పరాక్రమం ఉన్నది గిట్లున్నది గదేంది కాలేదని అంటే అప్పుడు ఒక స్ట్రాటజీ చేసి మనోళ్ళు ఏం చేసిరంటే ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ యూనిట్స్, IBU ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ యూనిట్స్ అని తయారు చేసి ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ యూనిట్స్లలో ఇన్ఫాంట్రీ, ఆర్టిలరీ, ఇంజనీరింగ్ భాగాలు, ఆర్మీ డివిజన్స్ ఇవందరిని పెట్టి డిప్లాయ్ చేసారు పాకిస్తాన్ బార్డర్లలో. అంటే ఎప్పుడైతే పాకిస్తాన్ ఇట్లాంటి హర్కత్ చేస్తుందో వీళ్ళు ఫటక్ మన పోతారు, సర్జికల్ స్ట్రైక్ చేస్తారు, మళ్ళీ లోపలికి వస్తారు. పాకిస్తాన్ ఇట్లా కళ్ళు మూసుకొని తెరిచే లోపల పటక్ మని ఆపరేషన్ చేసేసి వస్తారు. దీన్ని మన మిలిటరీ లాంగ్వేజ్లో ఏమని అన్నారంటే కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్ అని చెప్పారు. CSD కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్. ఈ కోల్డ్ స్టాక్ డాక్ట్రైన్ ఏదైతే ఉందో ఈ మన IBU మన ఇంటిగ్రేటెడ్ మిలిటరీ యూనిట్స్ ఆర్ టు దట్ మ్యాటర్ బ్యాటిల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఆపరేట్ చేస్తుందో దీనికి కౌంటర్గా పాకిస్తాన్ FSD అని చెప్పి లాంచ్ చేసింది వాళ్ళ స్ట్రాటజీ. అంటే ఫుల్ స్పెక్ట్రమ్ డిఫెన్స్ అని చెప్పి చేసి ఏం చేసిరంటే చిల్లర నా కొడుకులు టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్. అంటే న్యూక్లియర్ వెపన్ అంతా పెద్ద విధ్వంసం చేసేదానికి కెపాసిటీ ఉండదు, చిన్న కెపాసిటీలు ఉంటుంది. ఇవి బార్డర్లలో డిప్లాయ్ చేసి మేము డైరెక్ట్ న్యూక్లియర్ వెపనే యూజ్ చేసి పడదొప్పుతాం అని చెప్పి ఈ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్లను నాసర్ అనే ఒక మిజైల్ తయారు చేసింది పాకిస్తాన్ ఎన్నికటికి. నాసర్ అనే మిజైల్కి ప్రోగ్రామ్ చేసి గ్రౌండ్లో ఎవడైతే మిలిటరీ కమాండర్ ఉంటాడో వాడికి మొత్తం చెప్పేసి కేవలం ఒకడు మీద కూర్చున్నోడు జస్ట్ ఫోన్ చేసి కమ్యూనికేషన్ చేసి యాక్టివేట్ చేసేయనంటే చేసేటట్టు పెట్టిండు. అయితే భారత్ కూడా దీనికి ధీటైన జవాబు ఇచ్చింది. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వచ్చిన తర్వాత ఏమన్నదంటే బిడ్డా నువ్వు ఏదైనా టాక్టికల్ వెపన్ మాకు కలల కూడా ఏమైనా తెలిసినా భారత్ మీద నువ్వు అది ప్రయోగం చేస్తున్నామని తెలిసినా బిడ్డా మ్యాసివ్ రిటాలియేషన్ ఉంటుంది భారత్ నుంచి. మొగోడు మాట పులి మాట ఇట్లుంటుంది. మ్యాసివ్ రిటాలియేషన్ గంటా నేను ఇచ్చిన మాట అని చెప్పింది ప్రభుత్వం. గంటా న్యూక్లియర్ వెపన్ వాడాలన్నా వద్దా అన్నది ఉండదు. మ్యాసివ్ రిటాలియేషన్ అని అంటే ఒక్క న్యూక్లియర్, 2 న్యూక్లియర్, 3 న్యూక్లియర్ కాదు బిడ్డ, 10 నిమిషాలలో 10 సెకండ్లలో ప్రపంచ భూభాగం ప్రపంచ మ్యాప్ల నుంచి పాకిస్తాన్ కాదు కదా మీ మొత్తం బ్రిగేడ్కి ఎగిరిపోతుంది అని చెప్పి స్ట్రేట్ ఫార్వర్డ్ మ్యాసివ్ రిటాలియేషన్ ఇచ్చింది. దాని తర్వాత కొంచెం ఇక నేను డీటెయిల్గా వదలుచుకోలే బికాస్
మనం నేను ఒక వేరే విలేకరుల లెక్కనో వాళ్ళ లెక్కనో కాదు, డేటా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతా. సూపర్ టెక్నాలజీలు బయటికి తీసుకొచ్చింది. వీళ్ళు ఆలోచించే లోపల ఆంక్ ఝపక్ చేసే లోపల ఖతం అయిపోతుంది. ఆంక్ ఝపక్ చేసే లోపల ఫ్రెండ్స్ గర్వంగా చెప్పుకో భారతీయుడు అని, గర్వంగా చెప్పుకో, గర్వంగా. నువ్వు కన్ను కొట్టి తెరిచే లోపల ఖతం అవుతుంది పాకిస్తాన్. అందుకే ఈ వెనుకకే నాడతాడు చిల్లర నా కొడుకు. ఫేస్ టు ఫేస్ రావాలనంటే మంచి మంచోని కూర్చోబడుతుంది భారత్ మీద. భారత్ అనంటే మంచి మంచోని. అరే ఏదైనా డిజాస్టర్ అయితే ఇలా నీ భారత్ పోయి రక్షిస్తుంది భయ్. మొన్న సోమాలి పైరేట్స్ని కూడా రక్షించడానికి పోతే మన నౌకాదళం పోయింది భయ్. ఇలా నువ్వు శాటిలైట్ టెక్నాలజీలో తీసుకున్నా దగ్గర 55 శాటిలైట్లు నావిగేషన్లో లాంచ్ చేసింది మన భారత్ భయ్. మూన్ దగ్గర సౌత్ పోల్ దగ్గర ఓనికి కూడా కలగన్నాడా కాక, ఓడ కలగన్నాడా? అది నీ ఒక భారతీయుడు ప్రధాని అయితే, ఒక భారతీయ జనతా పార్టీ సర్కారులు ఉంటే చూసినావు కదా, సౌత్ పోల్లా అడుగు పెట్టి చూపించింది ఇది భారత్. ఒక అయ్య తరమైందా? పెద్ద దేశాలకు కాలే, పెద్ద దేశాలకు కాలే. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే ఈ కైనెటిక్ ఆపరేషన్ ఖచ్చితంగా మొదలవుతుంది. ఏవైతే మన ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ యూనిట్స్ ఉన్నాయో అవి యాక్టివేట్ చేయొచ్చు. ఇవి కేవలం మా కోడి దిమాకు వచ్చినాయి చెప్తున్నా. మేధావులు కూర్చొని ఉన్నారు ఆడ. ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ యూనిట్స్ని యాక్టివేట్ చేయడం టాక్టికల్ అంటాడు అన్నమాట, మ్యాసివ్ రిటాలియేషన్ కోసం. బిడ్డా తెలుసు కదా, సీదా ఒక అగ్ని ఒక పృథ్వీని పెడితే 8000 కిలోమీటర్ రేంజ్కి వెళ్ళిపోతుంది అది సీదా. సో మళ్ళీ ఏ భాగం ఎక్కడెక్కడ భూభాగం కవర్ అవుతుందో చూసుకోండి. నీకు చేతులు కలిపే చైనా దగ్గరుండి చూసుకోండి. భారత్ యొక్క దోస్తులు ఎవరో వెన్నున వణుకు పుట్టాలి నాకు కొడుకులారా ఒక్కొక్కసారి. ఇలా భారత్ మాట్లాడితే ఏం మాట్లాడుతుందో చూడుండ్రి. ఇలా నా దేశ ప్రధాని మాట్లాడితే నేను మౌస్ తిప్పితే బ్రహ్మాండం ఊగుతుంది అని చెప్పి మాట్లాడిండు. వెనకటి ప్రధాని లెక్క కాదు, పాములు పట్టుకునేటోళ్ళ లెక్క కాదు మాది. భారత్ అనంటే బాధ్యత, భారత్ అంటే వసుదేవ కుటుంబకం, భారత్ అంటే సర్వే జనా సుఖినో భవంతు. అదే భారత్ తిక్కగిట్లా తిరిగితే ఒక్కసారి దాని నోటికి వస్తే హర హర మహాదేవ్ అని అంటే బిడ్డ ఊచ కోత కోసి ధర్మహింస తదైవచ అని నమ్మిన జంబూ ద్వీపే భరతఖండే. ఇది నా దేశం. ఇది నువ్వు ఫస్ట్ యాద పెట్టుకో, నువ్వు రా. ఆల్రెడీ మన దేశ ప్రధాని ఆట మొదలెట్టేసిండు. ఆపరేషన్ టిక్కా మొదలైంది. ఇది నేను మాట కాదు, ట్విట్టర్లలో వచ్చిన కథనాలు చూపుతున్న మన చినార్ కొరప్స్ ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉన్నదో వాళ్ళు కొట్టిన చిన్న ట్వీట్ మీ ముంగడికి పెడుతున్నా. ఆపరేషన్ టిక్కా బారాముల్లాలో మొదలెట్టేసిండ్రు. ఇంటికాడికి పోయి పుచ్చలు వలగొడుతున్నారు. ఒక్కొక్కటి పుచ్చలు వలగొడుతున్నారు. గ్రీన్ సిగ్నల్ కంప్లీట్ బ్లాంకెట్ అప్రూవల్ ఇచ్చారు రక్షకుల బలగాలకు. కోచ్ పడేరు నా కొడుకులను ఒక్కొక్కరు బూట్ కాలుతో తొక్కి పడేరు అన్నాడు. కుటుంబాలు లేవు, ఫ్రెండ్స్ లేరు, ఏం లేరు, అడ్డం వచ్చిన వాళ్ళు నిలువున చీరమని చెప్పినారు. ఆపరేషన్ మొదలు అయింది. ఆపరేషన్ టిక్కా ఇది కేవలం బారాముల్లాకే పరిమితమైందని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేస్తారా, లేకపోతే నాసార్ మిసైల్ని కంప్లీట్గా డీవాక్టివేట్ చేసేసి దాన్ని కమ్యూనికేషన్ రేంజ్ల నుంచే తీసేస్తారా, ఏం చేస్తారా, ఫుల్ వార్ఫేర్లో పోతారా, ఎక్సెట్రా పోతారా? బరాల్ ఏది పోయినా ప్రతి భారతీయుడు ఇవాళ భారత్ సర్కార్కి బలమై నిలబడాలా ఫ్రెండ్స్. బలగమై నిలబడాలా. ఆల్రెడీ ఎయిర్ ఎక్సర్సైజెస్లు మొదలైనవి. బోలో భారత్ మాతాకి జై ఆల్రెడీ మొదలైనవి. దాని పేరే ఆక్రమణ్ అనే ఒక ఎక్సర్సైజ్ మొదలైంది. ద బర్డ్స్ ఆర్ ఆన్ ది స్కై and they are having a eagle's view on the enemy's territory. The birds are on the sky. చేతావని మొదలెట్టింది. మీరందరూ అనుకుంటారేమో భారత్ కేవలం ఒక పీస్ఫుల్ నేషన్ అని అనుకుంటారు. కాదు, బట్ పీస్ కట్ చేసే నేషన్ కూడా నా భారత్. ఇప్పుడు నిన్ను కోసే తత్వం కూడా ఇక భారత్. నిన్ను ఏ రకంగా కోస్తామో చూడు. వెంజన్స్, పగ. ఇవాళ ప్రతి భారతీయుడిని ప్రేరేపించేది అంటారు కదా ఏదో సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది కేవలం 3 అక్షరాల మీద, ఎంటర్టైన్మెంట్ అని. ఇవాళ ప్రతి భారతీయుడు బతికే ఊపిరి ఆక్సిజన్ ఒకటే, పగ. భారత్ మాతాకి జై.